సినీ రంగంలో హీరోయిన్స్ మాత్రమే కాదు, విలన్ పాత్రలలో నటించిన నటులు సైతం ఫేమస్ అయ్యారు. అద్భుతమైన నటనతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు. కాని ఎప్పటికీ వదలని వ్యసనాలు వారి జీవితాలను, కెరీర్ పూర్తిగా నాశనం చేశాయి. ఇండస్ట్రీలోని ఓ తోపు నటుడు సైతం తనకున్న వ్యసనంతో కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరో తెలుసా? సినీ రంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమ ప్రతిభతో విజయ శిఖరాలను చేరుకున్న యాక్టర్స్ చాలా తక్కువ మంది. కానీ కొందరు సినీరంగంలో తమ ప్రతిభతో ఫేమస్ అయిన స్టార్స్ మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. అలాంటి నటులలో కళాభవన్ ఒకరు. ఒకప్పుడు ఆయన యాక్టింగ్, సాంగ్స్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. అతడే రామన్ మణి, అలియాస్ కళాభవన్ మణి. కేరళలోని త్రిశూర్ సమీపంలోని చాలకుడిలో జన్మించారు. అతడి అసలు పేరు రామన్ మణి. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం, యాక్టింగ్, మిమిక్రీ అంటే చాలా ఇష్టం. చిన్న వయసులోనే కళాభవన్ అనే రంగస్థల టీంలో జాయిన్ అయ్యాడు. ఈ టీంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో అతడి పేరు కళాభవన్ మణిగా మారిపోయింది. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన కళాభవన్ మలయాళంలో తొలి చిత్రం. ఇందులో ఆటో డ్రైవర్ పాత్రను పోషించారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో దాదాపు 250కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో 30కి పైగా తమిళ సినిమాలు ఉన్నాయి. తెలుగులో వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో విలన్గా కనిపించాడు. కళాభవన్ నటుడు మాత్రమే కాదు, ఆయన సామాజిక కార్యకర్త కూడా. ప్రతిరోజు దాదాపు 20 మందికి సాయం చేసేవారు. తన సహాయకుడి కాలేయ చికిత్స కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న కళాభవన్ మణి 2016 మార్చి 3న తన గదిలో అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు